పవన్ కళ్యాణ్, రజనీకాంత్ సౌత్ ఇండియాలో ఎవరు సూపర్ స్టార్? కెరియర్ గ్రాఫ్లు, కాల్ షీట్ రేట్ల విషయంలో ఎవరి లెక్క వాళ్లకుంది. మరి పొలిటికల్ కమిట్మెంట్ సంగతి? ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లేని సౌత్ ఇండియన్ పాలిటిక్స్ మళ్లీ చప్పగా మారిపోతాయన్న భయాలకు చెక్ పెడుతూ వీళ్ళిద్దరూ సమాంతరంగా నిలబడ్డారు. ఒకరు ఇప్పటికే కాళ్లు దువ్వేశారు, ఇంకొకరు ఇంకా నీళ్లు నములుతున్నారు. మొసళ్లుంటాయని తెలిసినా నీళ్లలో నుంచి కాళ్లు తీసేయకపోతే దాన్ని మొండి ధైర్యం అంటామన్నది రజనీకాంత్ పంచ్ డైలాగ్. ఆ మొండి ధైర్యాన్నే మెయిన్ క్వాలిఫికేషన్గా పెట్టుకుని ముందుకెళ్లాలన్నది గబ్బర్ సింగ్ ఎప్పటినుంచో విసురుతున్న పంచ్ డైలాగ్. గడ్డం గీసుకునే సింహాన్నంటూ ఫ్యాన్స్ గుండెల్ని గాఢంగా మార్చేసిన పవన్ కళ్యాణ్ తనదైన ట్రెండ్ సెట్ పాలిటిక్స్తో ఇప్పటికే ప్రభుత్వాల్లో అంతో ఇంతో కదలిక తెచ్చేశాడు. అంతా బానే ఉందిగా, ఇక నేనెందుకంటూ ఒకసారి రాష్ట్రం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది, ఇప్పుడు నేను రావడం మంచిది కాదు, పైగా ఇక్కడ మొసళ్లున్నాయంటూ ఇంకోసారి వెనకడిగేసిన సాధుజీవి రజనీకాంత్. ఇక్కడ ఎవరు ప్యూర్ వెజిటేరియన్, ఎవరు కాదన్న లెక్కలు కాదు. ఇవాళ రేపు చీల్చి చెండాడేవాడే అసలైన రాజకీయ నాయకుడు. అటో ఇటో ఎటో వైపు నడక సాగించకుండా కేవలం నగనాశితనంతోనే టైంపాస్ చేయాలని చూసేవాళ్లకు ఇక్కడ మింగేసే పులులు, కోరలున్న పాములు సిద్ధం. నిజానికి వీళ్ళిద్దరికీ పోలిక పెట్టడమే తప్పు. ఎందుకంటే ఇద్దరి మధ్య బోలెడంత గ్యాప్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రిలీజ్కు ముందు నుంచే రజనీకాంత్ రాజకీయాలంటూ చర్చ మొదలైపోయింది. 25 ఏళ్ల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ను దక్కించుకున్న రజనీకాంత్ కోట్లాది మంది అభిమాన సామ్రాజ్యాన్ని కూడదీసుకున్నాడు. రజనీ స్టైల్కి, రజనీ డైలాగ్ డెలివరీకి ఫ్లాట్ అవ్వని తమిళ ప్రేక్షకుడు లేడు కూడా. రజనీ గనుక రాజకీయాల్లోకి వస్తే మిగతా పార్టీలన్నీ తడిగుడ్డేసుకుని పడుకోవాల్సిందేనన్న క్లారిటీ కూడా ఇప్పటిది కాదు. అయితే ఆచితూచి అడుగేయాలన్న రజనీ స్వభావం ఎన్నోసార్లు రాజకీయ అవకాశాల్ని వదిలేసుకుంది. ఎన్నికల గంట మోగిన ప్రతిసారి, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడ్డ ప్రతి సందర్భము రజనీకి ఎర్రతివాచి పరిచేసింది. కానీ ఆయన అంతరంగం మాత్రం అక్కడే ఆగిపోయింది. ఒక బలమైన ద్రవిడ పార్టీ నిండా మునిగిపోతున్న ఇవాల్టి రోజుల్లో కూడా రజనీ అడుగు ముందుకు పడలేదు. దేవుడు ఆదేశిస్తే వస్తానంటూ మళ్లీ ఆకాశంలోకే వేలు చూపెట్టిన రజనీకాంత్కి ఇక్కడ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఫైటింగ్ స్పిరిట్కి పోలిక పెడితే తప్పవుతుందా? ఉండాల్సిన స్పష్టతలు, చేయాల్సిన కార్యాచరణలు అటుంచితే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్న 2 బలమైన పార్టీల్ని ధీటుగా ప్రశ్నించగలుగుతున్న పవన్ కళ్యాణ్ రజనీకాంత్ కంటే 4 మెట్లు పైనే ఉన్నట్టు లెక్క. కానీ పాలిటిక్స్ అంటేనే పరమపద సోపానం. ఇక్కడ పైకెక్కించే నిచ్చెనలున్నట్టే గటుక్కున మింగేసి పాతాళంలోకి తోసే తాచుపాములు ఉంటాయి. పైగా స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అన్న మాట కూడా ఒకటుంది. రాజకీయ ప్రయాణాల్లో సైతం దీనికి వ్యాలిడిటీ ఉంది. సో ఎవరెక్కడన్న మాట ఎప్పుడూ శాశ్వతం కాదు.